పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ మట్టి గణపయ్య ప్రతిమలను పూజించాలని షరాబ్ బజార్ జైన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ మినీ వినాయక యువక మండలి సభ్యులు తెలిపారు. ఉదయం గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లు వంటి వివిధ రకాల వంటకాలతో తయారు చేసి నైవేద్యంగా సమర్పించామని తెలిపారు. మహిళలతో రంగురంగుల ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహితంగా ఉండేలా పండుగను జరుపుకొని మట్టి వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని తెలిపారు. అలాగే మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ మినీ వినాయక యువక మండలి వారు గత 24 సంవత్సరాల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి ఏటా ఒక కొత్త సరికొత్తలో మహిళలకు, పిల్లలకు ఒక మంచి స్ఫూర్తి ఇవ్వడానికి ముగ్గుల పోటీలు, తర్వాత ఉట్టి కొట్టడం, ఇలా కార్యక్రమాలు జరుపుకుంటాము. సో అందరికీ మన గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ మినీ వినాయక యువక మండలి ఎంగేనరు. రేపు ఉదయం చిన్నపిల్లలకు పుస్తకాల పంపిణీ, పెన్నుల పంపిణీ ఉంటుంది ప్రతి ఏటా. అలాగే ఈ ఏటా కూడా మేము జరుపుకుంటున్నాము. అలాగే అన్నదానం కూడా కార్యక్రమం ఉంటుంది. తర్వాత భారీ సంఖ్యలో బాణాసంచ కార్యక్రమం ఉంటుంది, ఉట్టి ప్రోగ్రాం ఉంటుంది. సో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము ప్రజలు. థ్యాంక్ యూ.